మన గొయ్యిని మనమే తవ్వుకొని ప్రాణాలు అరచేతుల్లో పట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా అండి? ఇది విని మీరే చెప్పండి. ఇంటి ముందున్న చెట్లు పోయి ఇంట్లోకి ఏసీలు వచ్చాయి. ఇంటి ముందు ఉన్న కట్టెలు పోయి ఇంట్లోకి గ్యాస్ స్టవ్ వచ్చింది. ఇంటి బయట ఉండే కుండ పోయి ఇంట్లోకి ఫ్రిడ్జ్ వచ్చింది. మనం ఒంట్లో బద్ధకం ఎక్కువయి వాషింగ్ మిషన్ వచ్చింది. ఇంటి బయట ఉండే విసురురాయి పత్రం పోయి ఇంట్లోకి మిక్సీ గ్రైండర్ వచ్చింది. చేతిలో ఉండే పుస్తకం పోయి మొబైల్ ఫోన్లు వచ్చాయి. గుమ్మం ముందు ముగ్గులు పోయి పెయింటింగ్లు వచ్చాయి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అనాథాశ్రమంలో ఉన్నారు. అలాగే ఇంటి ముందు ఉండేటువంటి మరుగుదొడ్లు పోయి ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అయ్యాయి. శరీరానికి రాసుకునేటువంటి సున్నుపిండి పోయి సోపులు వచ్చాయి. గడపకి కట్టుకునేటువంటి పచ్చని తోరణాలు పోయి ప్లాస్టిక్ పూలయ్యాయి. మన ఇంట్లో ఉండేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ మర్చిపోయి షాప్ లో మందులకు క్యూలు కడుతున్నాము. ముఖానికి రాసుకునే పసుపు మీగడపోయి మార్కెట్ లో కొత్త కొత్త క్రీములు వచ్చాయి. పొడుగ్గా వాలుజల లాంటి జుట్లు పోయి కొత్తిమీర కట్టలొచ్చాయి. ఇంకా చేతికి ఎర్రగా పెట్టుకునేటువంటి గోరింటాకు కాస్త మెహందీ అయ్యింది. అలాగే కుటుంబం ఆనందంగా జరుపుకునేటువంటి పండుగలు పబ్బాలు వాట్సాప్ లో స్టేటస్లు అయ్యాయి. పచ్చని భవనాలు పొలాలు కాస్త ఫ్యాక్టరీలు భవంతులుగా మారుతూ ఉన్నాయి. కుటుంబంలో ఉండేటువంటి సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారాయి. ఇంటి చుట్టూ ఉండేటువంటి బంధాలు అవసరానికే పరిమితమయ్యాయి. ఇంకా మనిషిలో మంచితనం మానవత్వం పోయి ద్వేషం అసూయ ఈశలతో నిండిపోయింది. సంపాదన ధ్యాసలో మనిషి యాంత్రికంగా మారాడు. డబ్బే పరమవాదిగా వస్తువులే తనకి హోదాగా భావించే మనిషి రాక్షసుడయ్యాడు. ఒకప్పుడు మనిషి ఆనందంగా ఆరోగ్యంగా సాగేది. కానీ ఇప్పుడు మనిషి ఒత్తిడి ఆందోళనలు అనారోగ్యంగా మారింది. ఆధునికత మాయలో పడి ప్రకృతిని కలుషితం చేసి మన గొయ్యిని మనమే తవ్వుకుంటున్నాము. అరచేతుల్లో ప్రాణాలు పట్టుకొని దినదిన గండంగా బతుకుతున్నాము. మళ్ళీ ఏమీ ఎరగనట్టు చుట్టూ ఎదురు చూస్తూ ఉన్నాము. ఏంటి ఈ పరిస్థితి అని? ఏంటి ఈ పరిస్థితి? ఇదంతా మనం చేసుకుంది కాదా? కాదంటారా? మీరే చెప్పండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.